ఇప్పటికే ఆర్టీసీ వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్ల మీద ముందే నష్టం మీద దాటిపాటు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం కూడా మానవ కనికరం లేకుండా ఈ వారం లోపల 2 సార్లు ఢిల్లీ పెంచడానికి అందరికీ తెలిసిందే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఆటో కార్మికుల గురించి ఆలోచించి ఆ మీ జిఎస్టీ ఏదైతే ఉన్నాయో అవి తగ్గించుకొని ఆటో కార్మికులకు డీజిల్ రేట్లో సబ్సిడీ ఇవ్వడమా లేదంటే ఆటో డీజిల్ రేట్లు తగ్గియడమా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి అయ్యా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు దయచేసి మీరు అర్థం చేస్తే మా బాధను మనం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని కూడా ప్రాధాన్యపడుతున్నాం. మేము ఆ డీజిల్ రేట్ తగ్గియడమా లేకుంటే మాకు సబ్సిడీ లేవా ఈ సింగరేణి సంస్థకు కానీ ఆర్టీసీ సంస్థకు కానీ మీకు మేము ఎన్నో వేల లీటర్లు వాళ్ళకంటే ఎక్కువ మేము రోజు తీసుకుంటున్నాం. డీజిల్ రూపంలో పన్నులు మేము దాదాపు నెలకు 15 లక్షల రూపాయల పోట్లు మేము మీకు కడుతున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఆ డీజిల్ పన్ను రాయితీ ఇస్తారా సబ్సిడీ ఇస్తారా ఏదో ఒకటి చేయండి, మమ్మల్ని ఆదుకోండి. మేము ఇంత ఎన్ని ప్రాధాన్యపడుతున్నాం అంటే ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఫ్రీ బస్సు వల్ల మేము నష్టపోతున్నాం. రేపు 4 వేలైతే స్కూల్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు తినడానికే తిండి లేదు. పిల్లలకు స్కూల్ కింద కట్టాలన్నా వాళ్ళకి యూనిఫామ్ కొట్టాలన్నా మా దగ్గర డబ్బులు లేదు. ఈరోజు ఈ వారంలో 2 సార్లు పెట్టినట్టు మా బస్సు కావాలి. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి నిత్యావసర వస్తువులు చూసుకుంటే 110 రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఈరోజు 180 రూపాయలు అయినా. గ్యాస్ సిలిండర్ మీరు 1110 రూపాయలు చెప్తారు. ఇక్కడ బ్లాక్ దందా నడుస్తుంది. 1400 తప్ప గ్యాస్ సిలిండర్ మాకు ఎవరు ఇస్తారు? తప్పుగా అనుకోకండి. ఎవరి బతుకులు వాళ్ళు బతకడం కోసం వాళ్ళు బ్లాక్ దందా చేస్తున్నారు. మేము వాళ్ళు తప్పు పట్టట్లేదు. అంటే మా పరిస్థితి ఏంటంటే 1400 పెట్టి గ్యాస్ సిలిండర్ కొనలేక ఆటోలు నడుపుకోలేక మొన్న హైదరాబాద్లో గ్యాస్ దొరుకుతున్నాయని చెప్పి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేస్తున్నారు. ఈ బస్సు వల్ల 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తున్నారు. ఇప్పటికి కూడా మా భూమి మీకు అర్థం కాకపోతే ఎట్లా? అయ్యా దొరలు వాళ్ళకు ఒకసారి అర్థం చేసుకొని మా పేద ఆటో కార్మికులుగా కనికరం చూపెట్టండి. మీరు ఇస్తాను సంఖ్య ఒక్కొక్క సంగతి తర్వాత దేవుడు ఈ డీజిల్ రేట్ల గురించి ఆలోచించండి. మాకు సబ్సిడీ ఇస్తారా లేదా సంఖ్య ఒకటి ఏర్పాటు చేస్తారా ఏదో ఒకటి చేయండి. మరొకసారి మేము బీఆర్టీయూ భారత రాష్ట్ర ఆటో యూనియన్ నుంచి మిమ్మల్ని మేము ప్రాధాన్యపడుతున్నాము. నేను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హబీబ్ పాషా. దయచేసి మరొకసారి ప్రాధాన్యపడుతున్నాము. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. బీఆర్టీయూ వేముల మారయ్య గారి నాయకత్వం, వేముల మారయ్య గారి నాయకత్వం, ఐక్యత, ఐక్యత. జై ఆటో డ్రైవర్, జై ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ డిమాండ్ వెంటనే, ఆటో డ్రైవర్ల డిమాండ్ వెంటనే, ఆటో డ్రైవర్ల డిమాండ్ వెంటనే, డీజిల్ రేట్లు వెంటనే, డీజిల్ రేట్లు వెంటనే, సంక్షేమ బోర్డు వెంటనే, సంక్షేమ బోర్డు వెంటనే. हम सब एक है, हम सब